హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. వారం రోజులు కూడా లేదు కదా న్యూ ఇయర్కి, అందుకే ముందే విష్ చేసేస్తున్నా. ఈరోజు వీడియో టైటిల్ చూసిండ్రు కదా. యాక్చువల్గా ఏంటిదంటే లాస్ట్ 1 ఇయర్లో 2025లో నేను చాలా ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ అన్బాక్సింగ్ చేశాను కదా. కొన్ని అందులోంచి ఎక్కువ యూజ్ చేశాను. అవి ఎందుకు నాకు నచ్చినాయి, అవి ఎందుకు యూజ్ చేశాను అనేది డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తా. అందుకే మొత్తం ఏ పార్ట్ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా అట్లనే లైక్ కొట్టడం మర్చిపోకండి, ఎందుకంటే ఎన్ని లైక్స్కి ఏమి ఇస్తాననేది నేను వీడియోలో తర్వాత చెప్తా. యాక్చువల్గా ఈ న్యూ ఇయర్కి నేను మన సబ్స్క్రైబర్స్కి ఒక మంచి గిఫ్ట్ తీసి పెట్టిన, అది ఇద్దామనుకున్నా. అయితే ఎంత అయితే అంత షేర్ చేయండి వీడియో, లైక్స్ తొందరగా రీచ్ అయ్యేలాగా చూడండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ని నోటిఫికేషన్ అవి మిస్ అవ్వకుండా ఉంటారు. అయితే లాస్ట్ 1 ఇయర్లో నేను చేసిన ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్లో కొన్ని నేను రెగ్యులర్గా యూజ్ చేశాను. స్టార్టింగ్లో యూజ్ చేసిన వాటిల్లో ఇదొక్కటి నాకు బాగా నచ్చింది. ఇది నాయిస్ది ఎయిర్వేవ్ మ్యాక్స్ 5 వైర్లెస్ హెడ్ ఫోన్స్. ఇవి చాలా బాగున్నాయి. ఇవి అంటే రీజనబుల్ కాస్టే. కొంతమంది అంటారు మీరు కాస్ట్లీ ఐటమ్స్ ఎక్కువ అన్బాక్సింగ్ చేస్తారు, మీరు బడ్జెట్ కూడా చేయండి అని చెప్పేసి. అట్లా ఏం లేదు, నా ఛానల్లో అన్నీ ఉంటాయి. బడ్జెట్ నుంచి కాస్ట్లీ వరకు కంపెనీస్ ఏవి పంపిస్తే అవి అన్బాక్సింగ్ రివ్యూలు చేస్తూనే ఉంటారు. మీరు మిస్ అయి ఉంటారు ఒకవేళ మీరు నా ఛానల్ కంప్లీట్లీ అన్ని వీడియోస్ చూస్తే, మీకు అక్కడ బడ్జెట్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి, చూసుకోవచ్చు. బడ్జెట్ ఐటమ్స్లో కూడా మీకు అంత చెప్పుకోదగ్గ ఫీచర్స్ కూడా ఏముండవు. ఏమన్నా కంపెనీస్ కొత్త కాన్సెప్ట్లు, కొత్త ఫీచర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారంటే కాస్ట్లీ వాటిల్లోనే చేస్తారు, కాబట్టి ఇవే వీడియోస్ కొంచెం యూనిక్ ఉంటాయి. మీరు ఒకవేళ కొనకపోయినా చూస్తే నష్టం ఏం లేదు. మీకు ఏంటి ఈరోజు టెక్నాలజీ ఎక్కడికి వెళ్ళిపోతుంది అనేది మీకు ఐడియా వస్తుంది, కాబట్టి చూడండి ఈ వీడియోస్. అయితే నాకు ఇది నాయిస్ది ఎయిర్వేవ్ మ్యాక్స్ 5 బాగా ఎందుకు నచ్చిందంటే మెయిన్ దీని బిల్ట్ క్వాలిటీ, లుక్స్, ఫినిషింగ్. మీరు చూస్తే మీకు ఐడియా వస్తుంది కదా. సోనీ ఫ్లాగ్షిప్ హెడ్ ఫోన్స్ లుక్, డిజైన్ అదే లుక్ ఉంది. ఫినిషింగ్ కూడా సేమ్ అట్లనే, మెటీరియల్ కానివ్వండి, అది ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది కదా. బ్యూటిఫుల్ అసలు, వైట్, ఇందులో బ్లాక్ కూడా ఉంది కంప్లీట్. నేను లింక్స్ అన్నీ వీటి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరన్నా ఇంట్రెస్టెడ్ అంటే నాలాంటి టేస్ట్ ఉన్న వాళ్ళు, మన సబ్స్క్రైబర్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు ఒకవేళ ఇలాంటి ప్రోడక్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో అట్లా లింక్స్ చెక్ చేసుకోండి. అయితే 4500 రూపీస్కి నాకు ఇవి ఓకేనే అనిపించినాయి. కంఫర్ట్ వైజ్ కానివ్వండి, ఇయర్ కప్స్ పెద్దగా ఉండేసి, 40mm డ్రైవర్స్ ఉండేసి, ఈ హెడ్ బ్యాండ్ కుషనింగ్ అది, ఇంకా ఫోల్డబుల్ డిజైన్, మీరు ఈజీ క్యారీ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. ఎక్సలెంట్ ఫిట్టింగ్ అది. ఇంకా అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ ఉండేసి, ఈఎన్సీ ఉంది, క్వాడ్ మైక్రోఫోన్, 4 మైక్స్ ఉన్నాయి, కాల్ క్వాలిటీ బాగుంది. ఇంకా 30 ms లేటెన్సీ కాబట్టి మీరు గేమింగ్కి కూడా వాడచ్చు. ఇంకా ఆడియో క్వాలిటీ 40mm డ్రైవర్స్ కాబట్టి బేస్ లవర్స్కి కూడా నచ్చుతుంది. మంచి బేస్ ఉంది, వోకల్, సింగర్ వాయిస్, మిడ్ క్లారిటీ బాగుంది, ట్రెబుల్ కూడా సిల్కీ స్మూత్ ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఇది ఎయిర్వేవ్ మ్యాక్స్ 5 నాయిస్వి 4500 లోపు ఉంటుంది. మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఫుల్ వీడియో కూడా కావాలంటే నా ఛానల్లో చెక్ చేయొచ్చు. ఇది నేను స్టార్టింగ్లో 2025లో చాలా యూజ్ చేశాను. వాకింగ్కి అట్లా వెళ్ళేటప్పుడు నేను హెడ్ ఫోన్సే ఎక్కువ యూజ్ చేస్తాను ఇయర్ ఫోన్స్ కంటే కూడా. ఇవి సెకండ్ వచ్చేసి ఇవి సెన్నైజర్వి. ఇవి కూడా నాకు బాగా నచ్చినాయి. సెన్నైజర్ మొమెంటమ్ 4. ఇదేమో 88th యానివర్సరీ స్పెషల్ ఎడిషన్వి. ఇట్లా ఎల్లో ఇంకా ఇట్లా గ్రాఫైట్ కలర్లో. నేను ఇదివరకు ఫుల్ గ్రాఫైట్లో కూడా అన్బాక్సింగ్ చేశాను. అవి సింపుల్ అవి, కానీ కాస్ట్ అన్నిటిది ఒకటే. ఇది రీసెంట్లీ లాంచ్ అయింది, నేను మళ్ళీ అన్బాక్సింగ్ దీనిది కూడా పెట్టిన. ఇది వచ్చేసి మీకు 26-27 వేలు ఉంటుంది. కాస్ట్లీ ఐటమే. మీకు మంచి ఫ్యాబ్రిక్ మెటీరియల్ తోటి హెడ్ బ్యాండ్ అది. ఇది ఫోల్డబుల్ డిజైన్ కాదు, జస్ట్ ఇయర్ కప్స్ అంతా రొటేట్ అవుతాయి. మీకు వచ్చేసి ఇది ఇందులో ప్రాక్సిమిటీ సెన్సర్ అంటే వేరింగ్ డిటెక్షన్ కూడా ఉంది. ఇట్లా పెట్టుకుంటే మీకు అదే ఆటోమేటిక్ ఆన్ అవుతుంది, అదే తీస్తే ఆఫ్ అవుతుంది, సాంగ్ ప్లే పాజ్ అవుతుంది. టచ్ కంట్రోల్స్ కూడా బాగున్నాయి, వాల్యూమ్ అప్ డౌన్, ప్లే పాజ్, కాల్స్ అటెండ్ అవ్వడానికి అన్నిటికీ బాగుంటుంది. ఇంకా ఇందులో కాల్ క్వాలిటీ, మీకు అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ కూడా చాలా బాగుంది. బయట నాయిస్ క్యాన్సిలింగ్ ఇందులో నాయిస్లో వచ్చేసి 50 డెసిబల్స్ ఉంటుంది. ఇందులో ఇంకా దానికంటే బెటర్ ఉంది మీకు ఏఎన్సీ. ఇంకా కాల్ క్వాలిటీ కూడా కొంచెం ఇంకా బెటర్. ఇది ఎంతైనా ప్రీమియం కేటగిరీ ప్రోడక్ట్ కదా. ఇంకా నాయిస్కి మీకు ఏంటిదంటే ఇందులో 3.5mm జాక్కి ఆప్షన్ లేదు, కేబుల్ పెట్టి మీరు యూస్ చేయలేరు వైడ్ మోడ్లో. ఇంకా దీంట్లో హార్డ్ కేస్ రాలేదు, జస్ట్ ఇట్లా మీకు బాక్స్లో పెట్టి వచ్చింది. కానీ దీనికి మీకు మంచి కేస్ కూడా వచ్చింది, జిప్పర్ కేసు. ఇందులో మీరు అన్ని యాక్సెసరీస్, దాని కేబుల్స్, ఛార్జింగ్ కేబుల్, ఎవ్రీథింగ్ పెట్టుకోవచ్చు. ఇట్లా ఉంటే బెటర్. ఇదేమో మన స్పెషల్ 80th యానివర్సరీ ఎడిషన్ కాబట్టి ఇది కొంచెం ఎల్లో ఇంకా బ్లాక్లో ఇక్కడ మీకు ఆర్ట్ వర్క్ ఉండేసి కొంచెం డిఫరెంట్ ఉంటుంది, స్పోర్టీ లుక్ ఉంటుంది. ఇది నేను ఎక్కువ వాడేది మధ్యలో ఒక 2-3 months కింద.
బాగున్నాయి ఇవి. ఇందులో 42mm పెద్ద సైజ్ డ్రైవర్ ఉండేసి సెనైజర్ సిగ్నేచర్ సౌండ్ ఉంటుంది. అంటే చాలామందికి సెనైజర్ సౌండ్ నచ్చుతుంది కదా, అలాంటి వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు. మరీ అంటే రూలర్ ఫ్లాట్ స్టూడియో క్వాలిటీ కాకుండా కొంచెం బేస్ తోటి బాగుంది. అంటే కన్జ్యూమర్కి నచ్చేలాగా ట్యూన్ చేస్తుంది. మిడ్ వోకల్ క్లారిటీ, ట్రెబుల్ క్వాలిటీ ఇంకా చెప్పే అవసరమే లేదు. అల్టిమేట్ క్వాల్కామ్ యాప్టెక్స్ అడాప్టివ్ యాప్టెక్స్ సపోర్ట్ ఉంది. క్వాల్కామ్ యాప్టెక్స్ సపోర్ట్ ఉంది కాబట్టి గేమింగ్కి కూడా వాడచ్చు. ఆడియో క్వాలిటీ SBC AAC. ఇది వచ్చేసి LHDC సపోర్ట్ కూడా ఉంది నాయిస్ది. ASBC AAC LHDC. ఇది వచ్చేసి క్వాల్కామ్ యాప్టెక్స్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆడియో క్వాలిటీ కూడా ఏం లేదు, బాగానే ఉంది. ఇందులో 42mm డ్రైవర్ కాబట్టి బేస్ లవర్స్కి కూడా నచ్చేలాగా బేస్ క్వాలిటీ, అది కాల్ క్వాలిటీ కూడా బాగుంది. ఎవ్రీథింగ్ మీరు గేమింగ్కి ఇది కూడా వాడచ్చు. అదైతే 30 milliseconds లేటెన్సీ, అందులో అసలు 0 లేటెన్సీ అని చెప్పొచ్చు. ఇది కూడా అడాప్టివ్ క్వాల్కామ్ యాప్టెక్స్ సపోర్ట్ ఉంది కదా, అయితే ఇందులో కూడా లేటెన్సీ ఏం లేదు, మీరు గేమింగ్కి వాడచ్చు. ఇది 26,000-27,000. ఇది మీకు అంటే అన్నీ చూడండి, దాని తర్వాత మీకు ఏది నచ్చిందో చెప్పండి. బాగుంది కదా ఇది కలర్, ఎల్లో ఇంకా మెటాలిక్ గ్రే కలర్, గ్రాఫైట్ కలర్లో బ్యూటిఫుల్. అసలు దీని సౌండ్ క్వాలిటీ సెనైజర్ సౌండ్ అంటే ముందు నుంచే నాకు మస్తు అనిపిస్తుంది. ఇంకా థర్డ్ వచ్చేసి ఇది, ఈ టేబుల్ కూడా సరిపోతలేదు. ఇవి హెడ్ ఫోన్స్ అన్ని. ఇది సోనీది 1000X M6. ఇది రీసెంట్లీ నేను అన్బాక్స్ చేసిన. ఇది 38,000 ఉంటుంది. ఇది 38,000, చాలా ప్రీమియం సోనీది ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ ఇది. ఈసారి జిప్పర్ కేస్ కాకుండా ఇట్లా మ్యాగ్నెటిక్ ఇట్లా ఫ్లాప్ తోటి కేస్ ఇచ్చారు. ఇది కూడా కంప్లీట్లీ ఫోల్డబుల్. ఒక్క సెనైజర్ ఒకటే ఫోల్డబుల్ డిజైన్ కాదు, ఇక్కడ చూడొచ్చు. ఇది కూడా హార్డ్ కేస్ తోటి వస్తుంది. ఇది సోనీది 1000X M6. ఇంకా ఇదైతే కిల్లర్ హెడ్ ఫోన్స్ అని చెప్పవచ్చు. ఇంకా దీన్ని మీరు అసలు ఏం చెప్పలేరు. అల్ట్రా కంఫర్టబుల్, ఇంకా డిజైన్, ఫీల్, ఫినిష్, ఎవ్రీథింగ్ అసలు నంబర్ 1 అని చెప్పొచ్చు. ఇది ఎంత కాస్ట్ కదా, ఇంకా అంత కాస్ట్ పెట్టినప్పుడు ఇంకా దాంట్లో మనం చెప్పేది ఏం లేదు. ఇది ఇట్లా ఉంటుంది. ఇయర్ కప్స్ కూడా జబర్దస్త్. ఇందులో 30mm డ్రైవర్సే ఉన్నాయి, కానీ ఆ 42mm డ్రైవర్స్ ఉన్నా కానీ దానికంటే కూడా దీని బేస్ క్వాలిటీ ఇంకా బాగుంటుంది. ఇంకా ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మీకు అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్, 12 మైకులు, ఇటార్ మైకులు ఉన్నాయి. ఎక్సలెంట్ నాయిస్ క్యాన్సిలింగ్, ఇంకా వరల్డ్స్ బెస్ట్ అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ అని చెప్పొచ్చు, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్. ఇంకా ఇందులో మీకు యాంబియంట్ మోడ్, అన్నిట్లలో యాంబియంట్ మోడ్ కూడా ఉంది, బయట సౌండ్స్ కూడా వినొచ్చు. కానీ ఇది ఎంత ట్రాన్స్పరెంట్ ఉంటుందంటే మీరు అసలు హెడ్ ఫోన్స్ పెట్టుకోకపోతే ఎట్లా ఉంటుందో యాంబియంట్ మోడ్ మీరు పెట్టుకున్నాక కూడా అంతే ఉంటుంది. అంత క్లారిటీగా బయట మీరు సౌండ్స్ వినొచ్చు. ఇంకా ఇందులో 30mm డ్రైవర్ ఉన్నా కానీ ఎక్సలెంట్ ఉంది దీని సౌండ్ క్వాలిటీ, అది బేస్ క్వాలిటీ కానివ్వండి. ఇంకా మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సోనీ సౌండ్ కనెక్ట్ యాప్ ఉంటుంది కదా, దాని నుంచి EQs అవి. ఇందులో కూడా మీరు సెనైజర్ స్మార్ట్ కంట్రోల్ యాప్ నుంచి అన్నీ మీరు యాప్ కంట్రోల్ నుంచి కస్టమైజేషన్ ఇవాళ రేపు కామనే, మీరు అన్ని అడ్జస్ట్మెంట్స్ EQ అవన్నీ సెట్ చేసుకోవచ్చు. అయితే ఇందులో ఆడియో క్వాలిటీ చాలా యూనిక్, స్పెషల్. ఇది LDAC సపోర్ట్ కూడా ఉంది మీకు. SBC AACతో పాటు మీకు LDAC ఉంది కాబట్టి నా ఫోన్స్కి కనెక్ట్ చేసి, నా Samsung S25కి కనెక్ట్ చేసి LDAC ఆన్ చేసుకొని వింటే అసలు నేను చెప్తున్నా కదా, వైర్డ్ మోడ్లో ఎట్లా ఉంటుందో క్వాలిటీ అట్లా. ఇంకా వైర్డ్ మోడ్లో కూడా ఇందులో 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఆఫ్ చేసి ప్యాసివ్ మోడ్లో వినొచ్చు, 16 ohms ఉంటుంది ఇంపిడెన్స్. మీరు ఆన్ చేసి యాక్టివ్ మోడ్లో కూడా వినొచ్చు, 48 ohms ఉండేసి. దీని లోపల మీకు ANC సర్క్యూట్ ప్లస్ దాని బఫర్ యాంప్లిఫైర్ సర్క్యూట్ కూడా పనిచేసి మీకు అవుట్ స్టాండింగ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, అంటే 4 Hz నుంచి 40 kHz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంటుంది. కాబట్టి ఇంకా మ్యూజిక్ లవర్స్కి పండగ అని చెప్పొచ్చు. మోస్ట్ మ్యూజికల్ వైర్లెస్ హెడ్ ఫోన్స్ అని చెప్పొచ్చు ఇవి, సోనీవి 1000X M5. ఇవైతే ఇంకా ప్రతి ఇయర్ నేను వెయిట్ చేస్తూనే ఉంటా, ఈ 1000X సిరీస్ది కొత్త వర్జన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది అని చెప్పేసి. ఇది రీసెంట్లీ వచ్చింది మన దగ్గరికి. ఇది వచ్చినప్పటి నుంచి కంప్లీట్లీ ఇదే వాడుతున్నా నేను. అసలు నేను చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ దీని సౌండ్ క్వాలిటీ. ప్రైజే చాలా హై ఉంటుంది, 38,000 ఆ రేంజ్లో దీని ప్రైస్ ఉంటుంది. ఇంకా లాంచ్ అప్పుడు 40,000 ఉండింది. అయితే ఇది మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఇందులో కూడా వేరే కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. కొంచెం అంటే ప్లాటినం వైట్ అని చెప్పేసి, కొంచెం క్రీమ్ కలర్, ప్యూర్ వైట్ కూడా కాదు, కొంచెం ఆఫ్ వైట్ ఉంటుంది, అది ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇదే సేమ్ నాయిస్ ఉన్నట్టు ఉంటుంది, అది కూడా బాగుంటుంది. వన్ ఆఫ్ ది ఇప్పటిదాకా నేను అంటే నా కెరియర్లోనే ఎన్ని వైర్లెస్ హెడ్ ఫోన్స్ అన్బాక్సింగ్ చేశానో వాటిలలో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు ఇది 1000X M6. ఇవి 3 అయిపోయినాయి. ఇంకా 4వది TWS అంటే ఇంకా నేను వేరే ఏం వాడలేదు, ఇది ఒక్కటే వాడుతున్నా. ఇది లాంచ్ అప్పుడు 5,000 ఉండింది. నాయిస్ది మాస్టర్ బడ్స్ అని చెప్పేసి, సౌండ్ ట్యూన్డ్ బై బోస్.
అసలు నేను చెప్తున్నా కదా, మస్తు అనిపిస్తాయి నాకు ఇది ఇప్పుడు కాస్ట్ 6,000 పైన కాస్ట్ ఉంది. కానీ TWS ఇయర్ బడ్స్ అంటే అసలు ఇట్లా పెట్టుకుంటే కూడా కంఫర్ట్ కానివ్వండి, మీకు నాయిస్ క్యాన్సిలింగ్ కానివ్వండి, ఆడియో క్వాలిటీ కానివ్వండి, ఎంతైనా బోస్ సిగ్నేచర్ సౌండ్ కాబట్టి ఇది నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది నాకు. మస్తు ఉంది అసలు. యాక్చువల్గా బోస్ కొనని వాళ్ళు, బోస్ కొనుక్కోలేకపోయిన వాళ్ళు, బడ్జెట్ ఎక్కువైపోయి దీనికి వెళ్ళొచ్చు. బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉంది, అన్నిటి బాగానే ఉన్నాయి. ఇప్పుడు సోనీది వచ్చేసి మీకు ANC ఆన్ చేసుకుంటే ఇది సోనీది 30 అవర్స్ ఇస్తుంది, ANC ఆఫ్ చేస్తే 40 అవర్స్ ఇస్తుంది. ఇది సెన్నైజర్ది మీకు అరౌండ్ 60-70 అవర్స్, 2 days ఈజీగా నడుస్తుంది. ఇది నాయిస్ది కూడా అంతే, మీకు 2 రోజులు ఈజీగా వస్తుంది. అన్నిట్లలో ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, మీరు 5 నిమిషాలు ఛార్జ్ చేసుకుంటే 2-3 గంటలు 4 గంటలు అట్లా నడుస్తాయి. కాబట్టి మీకు క్విక్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఇది కూడా చాలా బాగుంది డిజైన్ వైజ్, లుక్స్ కానివ్వండి, ఇంకా దీని ఆడియో క్వాలిటీ, ఇందులో కూడా బేస్, మిడ్, ట్రెబుల్ జబర్దస్త్ ఉంటుంది. నాకైతే TWS ఇయర్బడ్స్లో 2025లో వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించింది. అప్పుడు లాంచ్ అప్పుడు 5,000కు కొనుక్కున్న వాళ్ళు లక్కీ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఒక 1,500-2,000 ఎక్కువ ఉండొచ్చు ఇది కాస్ట్. అయినా కూడా నేను ఇది రికమెండ్ చేస్తాను, ఎందుకంటే నాయిస్ తరఫు నుంచి లాంచ్ అయిన TWS ఇయర్బడ్స్లో నాకు నచ్చింది. అంటే కొంతమంది అంటారు ఇది నాకు నచ్చలేదని అంటారు, అది ఎవరి టేస్ట్ వాళ్ళది. నాకైతే దీని ఆడియో క్వాలిటీ మస్తు అనిపించింది. అయితే ఇవి నా ఫేవరెట్ 2025 వైర్లెస్ హెడ్ ఫోన్స్ ఇంకా TWS ఇయర్బడ్స్. మీకు ఎలా అనిపించింది వీడియో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఈ 4 మీకు ఏది ఎందుకు నచ్చింది, దాని ప్రైస్ వైజ్ అది వర్తా కాదా, అది కూడా మీరు మీ ఒపీనియన్ కూడా రాయండి కమెంట్ సెక్షన్లో. వీటి అన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇంకా లాస్ట్లో చెప్తా అన్నా కదా, ఈ వీడియోకి 5,000 లైక్లు దాటినాయి అనుకోండి, ఇవి నాయిస్వి ఎయిర్వేవ్ మ్యాక్స్ 5 వన్ ఆఫ్ అవర్ లక్కీ సబ్స్క్రైబర్కి న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చేస్తాను. 5,000 లైక్లు తొందరగా దాటేలాగా చూడండి. ఇంకా లింక్స్ అన్నిటి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోవచ్చు. రేపు మరో అన్బాక్సింగ్ వీడియోలో కలుస్తా. బాయ్, హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ.